న్యూస్కి వెళ్దాం. ఏపీని నాలెడ్జ్ హబ్గా నిలబెట్టే లక్ష్యం. 2047 నాటికి వృద్ధి రేటు 15% ఉండాలి. విశాఖలో జీఎఫ్ఎస్టీ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు. రేషన్ బియ్యం స్మగ్లింగ్పై సిట్, సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఏర్పాటు. కాకినాడ పరిధిలో నమోదైన 13 కేసులు అప్పగింత. నేడు రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలు. బాపట్ల కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. రాజ్యసభలో కరెన్సీ కలకలం. కాంగ్రెస్ ఎంపీ సింఘ్వి సీటు వద్ద కనిపించిన నోట్ల కట్ట. దర్యాప్తునకు ఆదేశించానన్న చైర్మన్ ధనఖడ్. ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం. 7,680 మంది విద్యార్థులకు ప్రయోజనం. రాష్ట్రంలో 43కి పెరగనున్న కేవీల సంఖ్య. గత 5ఏళ్లలో దక్కిన స్కూళ్లు 2, ఈ ఒక్క ఏడాది వచ్చినవి 9. ఒక దేశ అభివృద్ధిని మదింపు చేయడానికి ఉపకరించే ప్రధాన సూచికల్లో ఒకటి తలసరి విద్యుత్ వినియోగం. అది పారిశ్రామిక, వాణిజ్య రంగాలతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధిని ప్రతిబింబిస్తుంది. అమెరికాలో తలసరి విద్యుత్ వినియోగం సుమారు 13,000 యూనిట్లు. జర్మనీలో 7,000 యూనిట్లు. మన దగ్గర అది కేవలం 1,200 యూనిట్లు. భారత్ వేగంగా పురోగమిస్తున్నప్పటికీ విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, వినియోగం వంటి అంశాల్లో అభివృద్ధి చెందిన దేశాల కంటే బాగా వెనుకబడి ఉందన్నది వాస్తవం. 2010లో జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ను, 2011లో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఆరంభించింది. మొదట్లో సౌర విద్యుత్పత్తికి ఫీడ్-ఇన్ టారిఫ్ విధానాన్ని అనుసరించారు. దానివల్ల ఉత్పత్తిదారులకు నిర్దిష్ట రేటు టారిఫ్ కేటాయింపు చేసేవారు. ఇది పెట్టుబడులకు ఆకర్షించి చిన్న ఉత్పత్తిదారులకు మద్దతు అందించడంలో కీలకంగా పనిచేసేది. కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానం తీసుకొచ్చారు. చిక్కులు తొలగితేనే చింతలపూడికి అడుగులు. పర్యావరణ అనుమతులకు చేతులచూపు. సుప్రీంకోర్టులో పరిష్కారానికి ప్రయత్నాలు. వసతి గృహ విద్యార్థులకు గోల్డెన్ అవర్ బీమా. 200 రూపాయలతో ప్రీమియంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం. రాష్ట్రంలో తొలిసారిగా అమలుకు కోనసీమ కలెక్టర్ నిర్ణయం. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ముందడుగు వేశారు. విద్యార్థులకు గోల్డెన్ అవర్ బీమాను రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాలో అమలు చేయాలని నిర్ణయించారు. నేడు కృష్ణా జిల్లాలో ఊర్జావీర్ ప్రారంభం. హాజరు కానున్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. ఆర్థిక వృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఇంధన సామర్థ్య ఉపకరణాల వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయానంద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో ఊర్జావీర్ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలోని పోరంకిలో శనివారం ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఊర్జావీర్ పథకం కింద ప్రజలకు ఇంధన సామర్థ్య ఉపకరణాలను అందుబాటులోకి తెచ్చేందుకు 1.12 లక్షల మంది ప్రైవేటు రిజిస్టర్డ్ ఎలక్ట్రీషియన్ల సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిలీ మాజీ అధ్యక్షురాలికి ఇందిరాగాంధీ శాంతి పురస్కారం. చిలీ మాజీ అధ్యక్షురాలు, మానవ హక్కుల కోసం పోరాటం చేసిన ప్రముఖురాలు మిచెల్ బచులెట్ ఈ ఏడాది ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు జాతీయ భద్రతా మాజీ సలహాదారు శివశంకర్ మీనా అధ్యక్షతన ఏర్పాటైన అంతర్జాతీయ జ్యూరీ ఎంపిక చేసినట్లు ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మానవ హక్కుల, శాంతి, సమానత్వానికి పోరాడిన ప్రపంచ ప్రముఖుల్లో ఒకరైన మిచెల్ బచులెట్ ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి 2024 పురస్కారానికి ఎన్నికయ్యారు. 4 పంచాయతీలకు జాతీయ అవార్డులు. హెల్దీ పంచాయతీ విభాగంలో చిత్తూరు జిల్లా ఐర్ల మండలంలోని బొమ్మసముద్రం వాటర్ సఫిషియెంట్ పంచాయతీ విభాగంలో అనకాపల్లి జిల్లా నక్కలపల్లి మండలంలోని న్యాయంపూడి క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో అనకాపల్లి జిల్లా తగరంపూడి సోషల్లీ జస్ట్ అండ్ సోషల్లీ సెక్యూర్డ్ పంచాయతీ విభాగంలో ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలోని ముప్పాల పంచాయతీలు మొదటి ర్యాంకు అవార్డులు దక్కించుకున్నాయి. అవార్డు దక్కిన గ్రామ పంచాయతీలకు ఈ నెల 11న ఢిల్లీలో నిర్వహించే అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా మొమెంటో సర్టిఫికెట్తో పాటు ₹1 కోటి చొప్పున నగదు బహుమతులు అందజేయనున్నారు.